హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్లిజరిన్తో ఒక్కసారి కనుక మీరు నేను చెప్పినట్లు ట్రై చేస్తే చాలు, మీ ముఖం మీద ఉండే మొటిమలు కానీ, మచ్చలు, అలాగే ఓపెన్ పోర్స్, ముడతలు ఇలాంటి వాటితో పాటు మీ ముఖం మీద ఉండే ట్యాన్ కూడా తొలగిపోయి మీ ముఖం అనేది ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. అవును ఫ్రెండ్స్, గ్లిజరిన్ ఈ పేరు వింటేనే చాలామందికి ఉండే సాధారణ అభిప్రాయం ఒకటే, సినిమాల్లో సీరియల్స్లో సన్నివేశానికి తగ్గట్టుగా హీరోయిన్స్ కన్నీళ్లను తెప్పించేందుకు వాడే ఒక పదార్థమని. అయితే ఎంతోమంది దీని గురించి ఇలాగే అనుకుంటూ ఉంటారు. కానీ గ్లిజరిన్లో చాలామందికి తెలియని మరో కోణం కూడా ఉంది. ఈ అద్భుతమైన ఇంగ్రీడియంట్లో మన సౌందర్యాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని మనం మన చర్మానికి సురక్షితంగా ఉపయోగించగలిగింది. అయితే దీన్ని కరెక్ట్గా ఎలా వాడితే దీని ప్రయోజనాలు పొందవచ్చో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఈ గ్లిజరిన్ని ఎలా తయారు చేస్తారు అంటే, వెజిటేబుల్ ఫ్యాట్స్ నుంచి ఈ గ్లిజరిన్ అనేది తయారు చేస్తారు. అందుకే ఇది నీటిలో కరిగిపోతుంది. అలాగే ఇది చక్కెర, అలాగే ఆల్కహాల్ మిశ్రమం. అయితే కాస్తంత తీయగా ఉంటుంది. కాబట్టి దీనికి రంగు లేదు, వాసన ఉండదు. ముఖ్యంగా ఇది విషపూరితం కాదు. అలాగే దీనిలో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్స్లో కానీ, కాస్మెటిక్స్లో కానీ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం గ్లిజరిన్ని ఎలా వాడితే మన ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం. దీనికోసం మీరు 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదటిది క్లీన్సింగ్, రెండవది ఫేస్ ప్యాక్, అలాగే మూడవది మాయిశ్చరైజర్. ముందుగా గ్లిజరిన్తో క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇందులో 1 స్పూన్ మోతాదులో రోజ్ వాటర్ని తీసుకోండి. అలాగే 1/2 స్పూన్ మోతాదులో గ్లిజరిన్ని తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు ఈ క్లెన్సర్ని ఎలా ఉపయోగించాలి అంటే, ఇందులో మీరు ఒక కాటన్ ప్యాడ్ని డిప్ చేసి ఈ కాటన్ ప్యాడ్ సహాయంతో మీ ముఖాన్ని ఈ క్లెన్సర్తో చక్కగా స్మూత్గా తుడుచుకోండి. ఇలా అప్లై చేసుకొని కనీసం మీరు ఒక 5 నిమిషాల పాటు ఈ క్లెన్సర్ని ఇలాగే ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, గ్లిజరిన్ అనేది న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి ఇది యాసిడిక్ కాదు, అలాగే ఆల్కలైన్ కూడా కాదు. ఈ లక్షణం వలన ఇది మన చర్మంపై పేరుకున్న దుమ్ము ధూళిని శుభ్రంగా తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని ఉపయోగించడం మూలంగా మన చర్మానికి ఎటువంటి హాని కలగదు. ఇక రోజ్ వాటర్ అనేది మన ముఖానికి మంచి యాస్ట్రింజెంట్గా లేకపోతే టోనర్గా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజ్ వాటర్ ఓపెన్ పోర్స్ను శుభ్రం చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా గ్లిజరిన్ని రోజ్ వాటర్ను మిక్స్ చేయటం మూలంగా ఇది చాలా తేలికపాటి బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి మన స్కిన్ను టైట్గా అలాగే ఫెయిర్గా మార్చడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా చేయటం మూలంగా మీ ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మురికి మొత్తం తొలగిపోతుంది. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ ఫేస్ ప్యాక్. గ్లిజరిన్తో ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు 1 లేదా మీ ముఖానికి తగినంత శనగపిండిని తీసుకోండి. అదే మీది కనుక ఆయిల్ స్కిన్ అయితే మీరు 1 స్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకోండి. నేను ముల్తానీ మిట్టిని తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టమాటా గుజ్జును కూడా తీసుకోండి. మీరు ఒక టమాటాని తీసుకొని దాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న ఈ టమాటా గుజ్జును కూడా 1 స్పూన్ మోతాదులో ఈ ప్యాక్లో మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మోతాదులో గ్లిజరిన్ని తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ను మీరు ఒక బ్రష్ సహాయంతో కానీ, మీ చేతితో కానీ మీ ముఖం మొత్తానికి చక్కగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముల్తానీ మిట్టి అనేది మన ముఖం మీద ఉండే మొటిమలను కానీ, ఎక్సెసివ్ ఆయిల్ను తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, వైటమిన్ సి అనేది మన ముఖం మీద ఉన్న ట్యాన్ని తొలగించి మన ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఇక గ్లిజరిన్ అనేది ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళిని తొలగించి అలాగే ముఖానికి మంచి మాయిశ్చరైజర్ను ఇస్తుంది. దీంతో ఈ ఫేస్ ప్యాక్ మూలంగా మీ ముఖం అనేది మరింత కాంతివంతంగా మెరుస్తుంది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకొని కనీసం మీరు 10 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ను ఇలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు చివరగా గ్లిజరిన్తో మాయిశ్చరైజర్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా 1/2 స్పూన్ మోతాదులో గ్లిజరిన్ని తీసుకోండి. గ్లిజరిన్ అనేది ఆయిలీగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇది మన చర్మంలోని తేమను నిలిపి ఉంచేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో
ఒక అర స్పూన్ మోతాదులో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి. స్వీట్ ఆల్మండ్ ఆయిల్లో వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మ సంరక్షణకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో చివరిగా ఒక అర స్పూన్ మోతాదులో అలోవెరా జెల్ను కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇలా తయారు చేసుకునే ఈ మాయిశ్చరైజర్ను మీరు ఎలా యూజ్ చేయాలి అంటే, మీరు ఫేస్ ప్యాక్ ఆరిపోయిన తర్వాత మీ ముఖాన్ని వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ మాయిశ్చరైజర్ని కొద్దిగా తీసుకొని మీ ముఖం అంతా సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఇలా చేయటం మూలంగా ఇది చర్మ రంధ్రాలను లోపల నుంచి శుభ్రపరిచి మొటిమల సమస్యలను అలాగే ముడతలను కూడా తొలగిస్తుంది. ఇలా కనుక మీరు గ్లిజరిన్తో ఈ ఫేషియల్ని కనుక వారానికి ఒక్కసారి వాడితే చాలు, మీ చర్మ సంబంధ సమస్యలు అనేవి తొలగిపోయి మీ ముఖం అనేది ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరుస్తుంది. ఫ్రెండ్స్, అయితే గ్లిజరిన్ని వాడే ముందుగా కొన్ని విషయాలను కూడా మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే గ్లిజరిన్ అనేది జిడ్డుగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ స్కిన్ అలాగే ఆయిల్ స్కిన్ కలిగిన వారైతే గ్లిజరిన్ని వారంలో ఎక్కువ సార్లు వాడకూడదు. మీరు 1 లేదా 2 సార్లు మాత్రమే గ్లిజరిన్ని మీరు వాడాలి. అలాగే గ్లిజరిన్ని మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా కాకుండా రోజ్ వాటర్లో డైల్యూట్ చేసి యూజ్ చేస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా అలా యూజ్ చేయటం మూలంగా ఇది ఒక యాస్ట్రింజెంట్ లాగా కూడా పనిచేసి మూసుకుపోయిన ఓపెన్ పోర్స్ను శుభ్రం చేస్తుంది. దీంతో మొటిమలు వంటి చర్మ సంబంధ సమస్యలు కూడా రావు. చివరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే, గ్లిజరిన్ని మీరు ఎప్పుడైనా సహజంగా తయారు చేసిన అంటే ఆర్గానిక్ గ్లిజరిన్ని మాత్రమే మీ చర్మానికి యూజ్ చేయాలి. ఎందుకంటే పెట్రోలియం నుంచి తీసుకున్న గ్లిజరిన్ అనేది మన చర్మ సౌందర్యానికి అస్సలు వాడకూడదు. ఈ టిప్స్ని కనుక గుర్తుపెట్టుకుంటూ గ్లిజరిన్ని నేను చెప్పినట్లు యూజ్ చేస్తే మీ ముఖంలో వచ్చే మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.